హరిణికేమో 25 ఏళ్ళు. వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం. కట్ చేస్తే ఒకరు మృతి. ఇది క్లుప్తంగా చెప్పాలంటే. ఈ ఘటన ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఒక్కసారిగా షాక్కి గురవుతారు ఎంటైర్ స్టోరీ వింటూ ఉంటే. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో దారుణ ఘటనకు సంబంధించిన ఆ డెవలప్మెంట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓయో రూమ్లో మహిళ దారుణ హత్యకు గురైంది. 33 ఏళ్ల హరిణిని 17 సార్లు కత్తితో పొడిచి 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 చంపేశాడు ప్రియుడు యశస్. రిలేషన్షిప్ వద్దన్నందుకు పొడిచి చంపేశాడు యశస్. గత కొద్ది రోజులుగా హరిణితో యశస్కు రిలేషన్షిప్ ఉంది. బహుశా దీన్ని రిలేషన్షిప్ అని అనాలా, లేకపోతే ఇల్లీగల్ రిలేషన్షిప్ అనాలా? నేనైతే ఎక్కడ కంక్లూషన్ ఇవ్వట్లేదు. ఈ ప్రశ్న మీకే సంధిస్తున్నా, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చూడొచ్చు, యశస్కి 25 ఏళ్ళు, హరిణికి 33 ఏళ్ళు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్. కట్ చేస్తే హరిణి మృతి. హరిణికి ఇప్పటికీ 2 పిల్లలు ఉన్నారు. హరిణికి గతంలోనే వివాహం అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో యశస్తో రిలేషన్షిప్లోకి వెళ్ళింది. ఆ తర్వాత యశస్ ఈ అంశానికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ కొనసాగుతున్న క్రమంలో హరిణికి ఏమైందో ఏమో, రిలేషన్షిప్ వద్దు అనుకుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్గా పూర్తి స్థాయిలో జరగాలి. నిజాలేంటి ఆ వివరాలన్నీ బయటికి రావాలి. బట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం హరిణి రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంది. ఇదే అంశాన్ని యశస్తో పంచుకుంది. అంతే, నాతోనే రిలేషన్షిప్ని కట్ చేస్తావా అని ఆగ్రహంతో కోపం తెచ్చుకున్న యశస్ హరిణి మీద కోపాన్ని పెంచుకున్నాడు. వెంటనే హరిణిని హతమార్చాడు అనేది మనకు అందుతున్న సమాచారం. 17 సార్లు పొడిచి 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 చంపేశాడు హరిణిని యశస్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులో ఈ హత్యోదంతం సంచలనంగా మారింది. బెంగళూరుని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఓయోకిరా మాట్లాడుకుందామంటూ వీళ్ళిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. బట్ అదే ఓయో రూమ్ హరిణికి ఆఖరి రోజు అయిపోయింది. ఆ ఓయో రూమ్లోని ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచి ఈ రిలేషన్షిప్ ఉంది, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసుల రియాక్షన్ చూద్దాం. The accused has been arrested and produced before the Honorable Court and is currently in custody of the court. The murder was reported from Subramaniapura police station on the intervening night of 6th and 7th of this month. Investigation primarily so far it reveals that the victim, 33-year-old female, was murdered because the friend with whom she was. రైట్, అది హరిణికి యశస్ వీళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త అది ఇల్లీగల్ రిలేషన్షిప్కి దారి తీస్తుందా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంటోంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బెంగళూరులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓయో రూమ్ లో ఒక మహిళని అతి దారుణంగా 17 సార్లు పొడిచి మరీ హతమార్చిన ప్రియుడు. దాదాపు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ యశస్ ఉన్నారో హరిణితోని రిలేషన్షిప్ లో ఉంది. హరిణి ఇక గతంలోనే పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. యూనిగల్ రిలేషన్షిప్ యశస్ తో పెట్టుకుందని కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఇంకా ఇది ఇక్కడికే ఆపేద్దాం వద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ యశస్ కి 25 సంవత్సరాలు, హరిణికి 30 సంవత్సరాలు, అంటే దాదాపు 5 సంవత్సరాల డిఫరెన్స్. హరిణి అతని కన్నా పెద్ద మహిళ. ఇదే గొడవ జరుగుతుంది తరచు. నాకు నా భర్తకు కానీ, నా భర్త అంటే నాకు ఇష్టం లేదు కానీ పిల్లల కోసం నేను ఉండాలని అనుకుంటున్నాను చెప్తా హరిణి చెప్పుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు నన్ను కాదనొద్దు అంటూ కూడా గొడవ పెట్టుకొని దారుణంగా 17 సార్లు పొడిచి మరీ హతమార్చారని కూడా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు. అంటే ఇటువంటి కాలంలో తరచూ చూసుకుంటే కూడా హైదరాబాద్ లో కానీ, బెంగళూరు పలు సిటీస్ లో కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, లేదంటే బాయ్ ఫ్రెండే మహిళలను చంపడం తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుని. అంటే వ్యవస్థ సొసైటీ ఎక్కడిపోతుంది,
మానవత్వం అనేది లేదా, లేకపోతే ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదు ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. హరిని చెప్తున్నప్పటికీ కూడా వద్దు, ఇంకా అయిపోయింది, ఇక్కడ ఆపేద్దాం, నాకు గొడవలు జరుగుతున్నాయి, ఇద్దరు ప్రజలు ఉన్నారు అని నచ్చ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లేదు, నువ్వే కావాలి, నాకు దక్కేది ఇంకెవరికి దక్కకుండా అంటూ కూడా 17 సార్లు అతి దారుణంగా కొట్టి ఓయే రూమ్ లో హత్య. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం వీళ్ళ వ్యవహారం బెంగళూరులో హాట్ టాపిక్గా మారింది. మరి ముఖ్యంగా 33 ఏళ్ల మహిళ 25 ఏళ్ల వ్యక్తితో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందా? మరి ముఖ్యంగా పెళ్ళైన మహిళ ఇంకొక వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్లే ప్రయత్నం చేసిందా? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అటువంటి చర్చ జరుగుతోంది. బెంగళూరులో దారుణ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓయో రూమ్లో మహిళ దారుణ హత్య గురైంది. 33 ఏళ్ల హరిణిని 17 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు ప్రియుడు యశస్. రిలేషన్షిప్ వద్దన్నందుకు యశస్ హరిణిని పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా హరిణితో యశస్కు రిలేషన్షిప్, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతోంది. ఇంట్లో గొడవలతో రిలేషన్షిప్ వద్దనుకుంది హరిణికి గతంలోనే వివాహమైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం యశస్. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచేసి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్ ఫోన్లలో వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ అయిపోయింది. సో ఇంకొంత ఆలస్యం మీరు కూడా అప్డేట్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వారు ఉండుంటే కనుక ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.